నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మిరాయి సినిమాకి సంబంధించి ఇది ఒక కాపీ అని చెప్పేసి చాలా వరకు కొన్ని ఛానల్స్ అయితే రాస్తూ వస్తున్నాయి. అయితే ఏంటి ఆ సినిమా, ఎవరి సినిమాని కాపీ కొట్టారు, అసలు నిజంగా కాపీ కొట్టారా లేదా అనే దానికి మీ సమాధానం? అసలు కాపీ అనే మాటే లేదు. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరండి. మనమే చేసాం. సూపర్ హీరోల కాన్సెప్ట్ మీద మనమే వీడియో చేసాం. నాకు తెలిసి సంవత్సరం 2 సంవత్సరాలు ఉద్యమం. ఆ సినిమా ఏంటంటే సూపర్ హీరోస్ అనే కాన్సెప్ట్ మన తెలుగులోనే ఎప్పుడో కృష్ణ గారే మొదలుపెట్టారు అని. మహాబలి అనే సినిమా ఉంటుంది. ఆయనకి సూపర్ పవర్స్ వస్తాయి. ఏదో త్రాగితే ఆయనకి చాలా బలం వచ్చేసి సూపర్ మ్యాన్ లాగా మారుతాడు, సూపర్ హీరో లాగా. పైకి ఎగటం కాదు కానీ ఆ తరహా బలం ఉంటుంది ఆ సినిమా గురించి. ఆ కథకి అసలు ఈ కథకి ఎక్కడ పోలిక లేదు, పొందం లేదు. ఏదో చాలామంది దీన్ని ఆ లింక్ పెట్టి చూడండి అని చెప్పి పెడుతున్నారు కానీ ఇప్పుడు ఆ మహాబలుడు అనేది అందరూ చూస్తున్నారు. మళ్ళీ దీన్ని కాపీ కొట్టి ఎంతమంది చేస్తారో తెలియదు. ఈ మహాబలుడు చూసిన తర్వాత కూడా అప్పుడు మనం ఎట్లా చేసామో ఇది మహాబల అనే పేరు పెట్టి కూడా చేయొచ్చు అని చెప్పాము. ఆ టైటిల్ ఏమో కానీ ఎన్టీ రామారావు గారికి కూడా ఆలోచన వచ్చింది. సింహబలుడు అనే పేరు తర్వాత సినిమా తీశారు. మహాబలుడు అప్పుడు పెద్ద హిట్ అయింది. 69లోనే ఇప్పుడు వచ్చింది ఆ సినిమా. ఎన్టీ రామారావు గారి సినిమా ఆ తర్వాత చాలా కాలానికి వచ్చింది కలర్లో. మహాబలుడు బ్లాక్ అండ్ వైట్ నాకు తెలిసి. ఇదేమో సింహబలుడు అనేది కలర్ సినిమా. సింహబలుడు ఏంటంటే సూపర్ హీరో కాన్సెప్ట్ కాదు, మహాబలుడు అనేది సూపర్ హీరో కాన్సెప్ట్. హాలీవుడ్ వాళ్ళు తీసిన సూపర్ హీరోస్ కాన్సెప్ట్ కన్నా ముందే చెప్పాలంటే కృష్ణ గారే ప్రయోగాలు చేశారని చెప్పాల్సి వస్తుంది. ఆ సినిమాకి ఈ సినిమాకి అయితే పోలికైతే లేదు. నేను ఆ సినిమా చూశాను. ఆ సినిమా మీద నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి అదే కాన్సెప్ట్ ఇది తీశారంటాం అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా చూసుకుంటే సినిమాకి సంబంధించి మాత్రం మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొడుతూ వస్తుంది. సో కలెక్షన్స్ కొల్లగొడుతుంది కాబట్టి ఈ సినిమాకు ఒక మంచి పేరు వచ్చింది కాబట్టి దీనిపైన ఏదన్నా ఒక విమర్శలు చేస్తే ఆ ఛానల్ రేటింగ్ పెరిగిద్దని, వ్యూస్ పెరుగుతాయని చెప్పేసి అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలంట? అంటే ఈ సినిమాకి దాదాపు వాళ్ళే చెప్పారు, చాలా వరకు పాజిటివ్ వచ్చింది. మీడియానే వాళ్ళు నిన్న విజయవాడ జరిగిన మీటింగ్లో కానీ మొన్న ఇక్కడ సక్సెస్ మీట్లో కానీ వాళ్ళు మీడియాని మాత్రం ఆకాశానికి ఎత్తేసారు. మా సినిమా సక్సెస్కి మీడియా కారణం అంటే పాజిటివ్ రివ్యూలు చాలా ఇచ్చారు. కానీ ఎక్కడో ఒకళ్ళు మొదలు పెడతారు. వాళ్ళు ఏంటంటే అందరూ నడిచేదాన్ని వీళ్ళు నడవరు. అంటే మనం అందరూ నడిచేదాన్ని మేము నడిస్తే మనం మేధావులను చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కొన్ని పాయింట్స్ లేవని తీసేసి ఇప్పుడు అసలు మహాబలుడు కథ వేరు, ఆ పాత్ర ప్రయాణించే విధానం వేరు. ఈ సినిమా ఏంటంటే మైథాలజీ మిక్స్ చేశారు. దాంట్లో మైథాలజీ మిక్సింగ్ ఏమీ లేదు అసలు. అశోకుడు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఏమీ లేవు, అవేమీ లేవు అసలు. అదేంటంటే ఒక హీరోగా బలం వస్తుంది, అతనికి సూపర్ హీరోగా ఉంటాడు అనేది, అతను ఎంతమందిని కొట్టేస్తాడు అవలేలుగా అనేదే ఆ సినిమా. అతను చొక్కా కూడా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేస్తాడు, అతను షర్ట్ కూడా బలం రాగానే ఇలా టైట్ అయిపోద్ది, ఇటు పక్క ఫిక్స్ అయిపోతాయి. ఆ తరహా సినిమా. ఇందులో ఇది ఒక ఆయుధం పట్టుకుంటేనే ఆయుధంతోనే మొదలుపెట్టిన సినిమా. అట్లా అనుకుంటే కల్కిలో ఇంకా చెప్పొచ్చు, కొంతమంది అది కూడా రాశారు. కల్కిని అది కలిపి చేశారంటారు. కల్కిలో అట్లా ఆయుధం పట్టుకుంటే గాంధీయం పెట్టారు, ఇక్కడ కోదండం పెట్టారు. శ్రీరాముడు ఆయుధంగా పెట్టుకున్నారు అది ఆయుధాన్ని. అక్కడ కల్కిలో కనబడుతుంది, దాన్ని పట్టుకుని అది కల్కిలో ఆ పాయింట్ తీశారంటే ఏది తీయపోతే సినిమా ఎట్లా అవుతుంది? ఒకళ్ళు సినిమాలో ఫైటింగ్ చేస్తే ఒక రోడ్డు మీద ఫైటింగ్ చేస్తారు, ఒక ఇంట్లో ఫైటింగ్ చేస్తారు. అది ఫైటింగ్ అదే ఫైటింగ్ ఎక్కడ పెట్టారంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ సినిమాలో అన్ని సినిమాల్లో ప్రేమ ఒకటే కదా. ఇప్పుడు లిటిల్ హార్ట్స్లో తరహాలో అది హిట్ అయింది, అది ఒక తరహా ప్రేమ. ప్రేమ సాగరంలో ఒక తరహా ప్రేమ, అదొక తరహా ప్రేమ. ఇట్లా ఉంటాయి కాన్సెప్ట్లు. అది పెట్టుకుని ఈ సినిమాకి ఇది కాపీ కొట్టేశారు అనేది తప్పు కాదు. ఒకవేళ ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసే సినిమా చాలా ఉండొచ్చు. అదేండి కొన్ని కొరియన్ సినిమాలు లేపేసి సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాయితీకి తీసిన సినిమాలు ఉన్నాయి. దానికి ఏమంటారు? అయినా సినిమా ఎంజాయ్ చేస్తున్నారు లేదా ప్రేక్షకుడు? మనకు కావాల్సింది ఏంటి? ప్రేక్షకుడు మన ఇచ్చే డబ్బులతో సినిమా థియేటర్ ఎంజాయ్ చేస్తున్నాడా లేదా, అదే ప్రధానం. వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటే మనకెందుకు? మనం సాటిస్ఫై అవుతున్నామా లేదా, మనకు వినోదం వచ్చిందా లేదా, అది కదా కావాలి. అవును. అంటే అదే కాకుండా మనం చూస్తుంటే నిజంగా కాపీ కొట్టిన సినిమాలు అయితే సీన్ టు సీన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ సీన్ని తీసుకొచ్చారు, ఆ సినిమాలో ఈ సీన్ ఉందని చెప్పేసి. సో అలాంటి చెప్పుకునే సీన్స్ కూడా ఏం లేవని చెప్పేసి అట్లాంటివి కూడా ఏమీ లేవు. ఇప్పుడు అట్లా సీన్లు కూడా ఏమీ లేవు. ఇప్పుడు రీమేక్ సినిమాలు చేస్తూ ఉంటారు. రీమేక్ సినిమాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పనిచేసిన వ్యక్తే చెప్పారు ఇంటర్వ్యూలో నిన్న. మానిటర్ పెట్టుకుని అక్కడ పెట్టుకుని ఇలా చూస్తూ ఇక్కడ సీన్ తీస్తారు. మక్కి కాపీ అనేది. దానికి డైరెక్షన్ టాలెంట్ లేదు. అది కాపీ అంటే పోనీ అనుకోవచ్చు, పోనీ రైట్స్ కొనుక్కొని తీసుకుంటున్నారు, అది కాపీ. ఇక్కడ ఏంటంటే కథాపరంగా మనం ఎంజాయ్ చేసామా లేదా, సినిమా అక్కడ పాస్ అయింది లేదా, డబ్బులు వచ్చినాయి లేదా,
ఇప్పుడు నేనే ఒక ఇంటర్వ్యూ చేస్తే ఒక సీనియర్ ఆయన విశ్లేషకుడు ఎస్వి రామారావు గారు చెప్పారు, బిఎన్ రెడ్డి గొప్ప వ్యక్తి, కేవీ రెడ్డి గొప్ప వ్యక్తి అని డిస్కషన్ వస్తే ఎస్వి రంగారావు గారికి ఈయన ఎస్వి రామారావు, ఆయన ఎస్వి రంగారావు డిస్కస్ చేసుకుంటే ఎస్వి రంగారావు గారు ఏమన్నారంటే, ఎవరు డబ్బులు తీసుకొస్తే వాళ్ళే గొప్ప అన్నారంట. సినిమాకి డబ్బులు రావడం గొప్ప, ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. ఆ కోణంలో చూడాలి తప్పితే ఆ సినిమాని లేపేశారు, ఇది టాలెంట్ ఏమి లేదు, ఇలా తప్పది. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే మిరాయి సినిమాకి కూడా కలెక్షన్స్ భారీ ఎత్తున వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో పెట్టిన పెట్టుబడి ఒక లెక్క అయితే, రాబోతున్నటువంటి ఒక అమౌంట్ అయితే ఇంకో లెక్క అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి లెక్కలు మార్చేసింది మిరాయి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? చెప్పాలంటే తేజ సినిమాల్లో ఇదే పెద్ద హిట్ అండి. అంతకుముందు హనుమాన్ మించి దాటేలాగా ఉంది. ఎందుకంటే 3 రోజుల కలెక్షన్స్ 81 కోట్లు వాళ్ళు గ్రాస్ ఇచ్చారు. 81.5 చిల్లర ఉంది, 82 కోట్లు 3 డేస్లోనే, ఆదివారం వరకు. సోమవారం కూడా అలాగే ఉంది. ఆక్యుపెన్సీ కొంత తగ్గింది కానీ కలెక్షన్స్ డ్రాప్ అవ్వాల, అది ఆశ్చర్యపరిచే విషయం. కాబట్టి ఈ సినిమా నాకు తెలిసి ఇవాళతోనే దాదాపు 100 కోట్లు రీచ్ అయిపోయే అవకాశం ఉంది. అంటే 4 రోజుల్లోనే. ఇప్పుడు మిరాయి సినిమాకి వచ్చేసరికి లాంగ్ రన్లో అది 300 కోట్లు కొలగొట్టింది. ఇప్పుడు 100 కోట్లు ఇక్కడికే వచ్చేస్తున్నాయి దీనికి. నార్త్ బెల్ట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అని నార్త్ బెల్ట్లో కూడా లాగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు నార్త్ బెల్ట్లో కూడా సినిమా హిట్, అక్కడ కూడా నార్త్ బెల్ట్లో ఇది వెళ్ళిపోయిందంటే ఈ రామతత్వం అనేది ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. కరణ్ జోహార్ అక్కడ ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, కరణ్ జోహార్ బాలీవుడ్లో. కాబట్టి ఈ కలెక్షన్స్ అనేది నేను అనుకోవడం ఏంటంటే, ఓజీ వచ్చే వరకు ఈ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఈ సినిమా కానీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్ళిపోతూనే ఉన్నాయి. అదేగాక మనం చూసుకుంటే ఓజీ కూడా సింగిల్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ 1 or 2 days మాత్రమే ఎక్కువ ఆక్యుపెన్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని థియేటర్స్లో మిరాయి నడిపించే అవకాశం ఉందా? ఓవరాల్గా ఎంతవరకు కలెక్షన్ సాధించే అవకాశం ఉంది మిరాయి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటే చెప్తాను నేను, ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే 50 రోజులు కూడా ఆడుతుంది. అది మహావతార్ నరసింహ నిరూపించింది. మౌతాకే మొత్తం మీద ఓవరాల్గా ఏకగ్రీవంగా ఇది హిట్ అని టాక్ వచ్చిందంటే 50 రోజులు ఆడిస్తున్నారు. మన కొత్తలోక ఇవాళకి థియేటర్లు ఆడుతుంది. ఎన్నో మరి మలయాళ సినిమా వాళ్ళు వచ్చిన దగ్గరగా 300 కోట్లు కొలగొట్టేసింది. సైలెంట్ హిట్ ఇది. కొత్తలోక సైలెంట్ హిట్, మహావతార్ సైలెంట్ హిట్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా థియేటర్లోనే జనాలు చూసే అవకాశమే ఉంది. ఓటీటీలో వచ్చే దానికి ఆగుదాం అనే పరిస్థితి లిటిల్ హార్ట్స్ కూడా లేదు. కేవలం 2 కోట్ల రూపాయల సినిమా. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది కలెక్షన్స్ పరంగా రికార్డులు అయితే ఖచ్చితంగా కొలగొట్టే అవకాశం ఉంది. దగ్గరగా 4 వారాలు 5 వారాలు పాటు సినిమా అయితే నడిచే అవకాశం అయితే ఉంది. వారంగా ఆటోమేటిక్గా కలెక్షన్స్ ఉంటాయి. వీకెండ్స్లో ఉంటాయి. శనివారం ఆదివారం ఖచ్చితంగా కలెక్షన్స్ ఉంటాయి. పైగా ఈ వచ్చే వారం సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. పాజిటివ్గా వస్తే కొంతవరకు తగ్గుద్దేమో కానీ ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అంత స్టాఫ్ లేకపోతే మళ్ళీ ఇదే కింగ్ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి మిరాయి కాపీ క్యాట్ అని చెప్పి అంటున్నారు, కానీ అది కాదని చెప్పి చాలామంది అంటున్నారు. సో మొత్తానికి మీరన్నట్టుగా ఏది కలెక్షన్స్ని కొల్లగొడితే అదే కింగ్ అని, మొత్తానికి కింగ్గా మిరాయి అయితే నిలిచింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.